చూసావా, నిన్నగాక మొన్న మీసాలు వచ్చాయి, అప్పుడే నాతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు చూడు. అదేంటన్నా చివరికి వచ్చేసరికి పట్టు తెలుసు చూడు, ఆ సూర్యుడు ఎలా రెచ్చిపోతున్నాడు. పోనీరా, ఆడు గెలవని. చిన్నతనంలో బస్సులు దాటాలని మనం ఎంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆడి మొహం చూడు, ఎంత సంతోషంగా ఉందో. అది చాలరా నాకు. ఆ జాతరలో అలా జరిగిందన్నమాట. ఈ సంవత్సరం జాతర చాలా బాగుంది కదా. అమ్మ ఒకసారి నన్ను దించు. రెండు రోజుల నుంచి చూస్తున్నావు, నా వెంటే పడుతున్నావు. నాకు అలాంటివి నచ్చవు, జాగ్రత్త. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే వస్తాను. ఒకవేళ కావాలనే ఆట పట్టిస్తుందా? వచ్చేసినట్టున్నానే.
ఎవరమ్మా నువ్వు ఇక్కడున్నావేటి? మాది రాజమండ్రి అండి. జాతరకు వచ్చి దారి తప్పాను. అయ్యో 3 మైళ్ళ దూరం వచ్చేసావు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి? పోస్ట్ మ్యాన్ గారింటికి వెళ్ళాలి. రే పాపం కొడక, ఏంటి పిన్ని? నువ్వు వెళ్ళేది ఊళ్ళోకేనా? అవును. ఈ పిల్ల దారి తప్పింది, కాస్త ఊళ్ళో వదిలిపెట్టరా. సరే రమ్మను. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నీకేం భయం లేదు, ఆడు బంగారం. ఎల్లమ్మా ఎల్లు. ఏ ఊరండి? రాజమండ్రి అండి. మరిక్కడ ఇది మా వదిన వాళ్ళ ఊరు. జాతర కోసమని ఇక్కడికి వచ్చాము. చదువుతున్నారా? రాజలక్ష్మి కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్. మరి మీరు? నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న ఎద్దు పొడిచి చనిపోయాడు. తర్వాత తిండికేం చేయాలో తెలియక మా అమ్మ నన్ను దొరగారింట్లో పనికి పంపింది. తర్వాత చదువు. మీరు ముందెళ్తుండండి. నీ సొమ్ము నేను తిన్నానా? నా సొమ్ము నువ్వు తిన్నావా? ఏటి గోలా? నీకుంటే నువ్వు తిను, తిరుగు, ఊరేగు. నాకేటినట్టు? అవును సూరిగా, నువ్వేటిక్కడ? తోటకెళ్తున్నానత్త. ఆహా, మరి నువ్వు? నేను ఇంటికి వెళ్తున్నాను తండ్రి. ఆ ముదనట్ట పుల్లమ్మ నోట్లో నోరెట్టి ఆలస్యమైపోనాది. సచ్చినంత పని ఉంది, ఎల్లొస్తానే. అలాగే అత్త. దొంగముండ, ఎప్పుడు చూసినా నా మీద దీని కళ్ళన్నీ ముదనట్టమైపోను. ఏ రోజు నాకు బాగా ఏంటి ఆవిడేదో మిమ్మల్ని తిడుతుంది? బాబాయ్ అమ్మతోడండి, నన్ను కాదండి. తెలుసులేండి, మా ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకేనండి మిమ్మల్ని ముందెళ్ళమన్నాను. మళ్ళీ అది మన ఇద్దరిని కలిపి చూసింది అనుకోండి, లేనిపోని కథలల్లి మా అమ్మకి చెప్తుంది. మరి నేను వస్తానండి. మా వదిన నా కోసం చూస్తుంటుంది. సరే. పేరు? ఏ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? పక్కనున్న గుడిని చూద్దామని. ఎక్కడికి వెళ్ళినా చెప్పు వెళ్ళు, సరేనా? ఏ రావే. పేరు ఉంటే బాగుండేది. వెళ్ళరా. గట్టి కట్టరా. అడుగు. ఒరే బండ సచ్చినోడా, దొన్న కోసం పెరిగినావు. పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. పిచ్చోళ్ళు అనుకున్నావు, వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా, చచ్చిపోయిన మా మీద ఒట్టు, ఒట్టు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అంతే. ఆడి కోరిక ఎందుకు కాదన్నాడు? సరిగట్టు. కట్టండి కనిపిస్తుందా? లేదురా, ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు, కొంపదేసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు. ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైగా రే కొట్రా, కొట్టు. నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతమైతే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెట్టాము, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. కొడతానే. ఇకపోతే మన కాలి
గన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన గాలి గన్నారా కొడతాడో లేదో చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో 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 తిప్పారు. టైం ఏంది వెళ్దాం పదరా. సూర్యుడికి అర్థం. ఇదిగోండి యువకుడు చురుకైన వాడు.